హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మ్యాజిక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం తొర్రూరుకి అయితే కిరాయి వెళ్తున్నాం. ఇప్పుడు ఇవాళ దసరా హాలిడేస్కి అయితే పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు. వాళ్ళని తీసుకోవడానికి అయితే మనకు ఒక కిరాయి అయితే వచ్చేసింది. కిరాయి వచ్చేసి 4000. ఇప్పుడు మనం ఆల్రెడీ మా విలేజ్ అయితే దాడుతున్నాం. అలాగే మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏందనేది 0 అయితే పెట్టుకున్నాం రీడింగ్. ఇప్పుడైతే 0 ఉంది. మా విలేజ్ అయితే దాడుతున్నాం. ఆల్రెడీ మా విలేజ్లో అయితే రోడ్ అయితే స్టార్ట్ అయింది. రోడ్ వర్క్ ఆల్రెడీ సుమక్కపల్లి దగ్గర అయితే రోడ్డు వీక్కుంటా వస్తున్నారు. అయితే వచ్చేసినాం. టేకుమర్లో దాడుతున్నాం. ఇల్లంతకుంట రూట్ నుంచి అయితే వెళ్దామని చెప్పి అంటున్నారు మా వాళ్ళు. ఇక్కడ ఇల్లంతకుంట అంటే ఇప్పుడు సీతంపేట, సిరిసేడు, భూజనూరు వయా డైరెక్ట్ ఇల్లంతకుంట నుంచి కమలాపూర్ రోడ్ పోతాం. కమలాపూర్ రోడ్ నుంచి అంబాల నుంచి కొంచెం తర్వాత మళ్ళా తొర్రూరు పోవాలి. ఇక్కడ ఫస్ట్ 10 o'clock వరకే వీళ్ళకు బయటికి పంపేస్తున్నారట. అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే మనం ఫస్ట్ అమ్మాలకి అయితే వెళ్తున్నాం. అమ్మాల పక్కనే టేకుమన్న చివర్లో అయితే టిఫిన్ సెంటర్ ఉంటుంది బండి. ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే దగ్గర ఒక చుట్టుపక్కల ఉన్న 10 kilometers నుంచి అయితే వస్తారు. వచ్చి బాగుంటారు. ఎప్పటికి వచ్చి ఇక్కడ అయితే తింటాం. టిఫిన్ బాగుంటుంది. ఇప్పుడు మీరు కూడా ఇటు సైడ్ వస్తే ఇక్కడ తినండి. ఇలాంటి క్రాస్ల పైన అయితే చాలా ఇబ్బంది అవుతుంటుంది. అట్లా ఎదురున్న వెహికల్స్ వస్తే ప్లేస్ ఉండదు. ఇక్కడ సైడ్ తీసుకున్నామన్నా కూడా ఆ రన్నింగ్లో అయితే మనం సైడ్ తీసుకున్నా కూడా బండి పడే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం చూసుకుంటూ రావాలి ఇలాంటి క్రాస్ల మీద అయితే. ఇదైతే ఇప్పలపల్లి వచ్చేది కమలాపూరే. కమలాపూర్లో చాలా బాగుంటుంది. కమలాపూర్లో రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అయితే స్కూల్ పిల్లల వ్యాన్ అయితే ఘోరంగా యాక్సిడెంట్ అయింది. అసలు అట్లకెళ్ళి యూటర్న్ తీసుకుంటా అంటే ఏమైందంటే ఇట్లకెళ్ళి వచ్చే కారు డైరెక్ట్ వచ్చి గుద్దేసరికి బస్సు అయితే మొత్తం కింద పడిపోయింది. కింద పడేసరికి పిల్లలకైతే ఏం కాలేదు, పిల్లలు సేఫే. కొంచెం కారు నడిపే వ్యక్తి కొంచెం డ్రింక్ చేసి వచ్చిందని చెప్పి అంటున్నారు బయట వాళ్ళైతే. కానీ ఎవరు తప్పు అనేది మన బస్సు వాళ్ళదే తప్పు అని చెప్పి చాలా మంది కామెంట్ ఇచ్చారు. అది నిజంగానే బస్సు వాళ్ళదే తప్పు. ఎందుకంటే చూసుకుంటే తిప్పాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా అయితే మనం యూటర్న్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా అయితే టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్లకు చూసుకోవాలి. సైడ్ మిర్రర్లు అయితే ఉన్నాయి మనకు. సైడ్ మిర్రర్లు ఎందుకు పెట్టిండు వాడు షోరూమ్ వాడు? సైడ్ మిర్రర్లో చూసుకొని అయితే మంచిగా టర్నింగ్ చేసుకొని నిమ్మలంగా వెళ్ళిపోవాలి. వాడు డ్రైవర్ అయితే చూడకుండానే డైరెక్ట్ పోయేసరికి ఏమైందంటే పాపం స్పీడ్ వచ్చే కార్ అయితే గుద్దేసరికి వ్యాన్ బోల్తా పడ్డది. మొత్తం అంత పెద్ద వ్యానే బోల్తా పడ్డది. అంత స్పీడ్లో వస్తాడు మన కారు అయితే. మనకైతే 4 అయితే స్టార్ట్ అయింది. ఇది డైరెక్ట్ పర్కాల్ నుంచి అయితే హుజరాబాద్ నుంచి కరీంనగర్కి అయితే వెళ్ళిపోతుంది. అంబాల దగ్గరికి అయితే వచ్చేసినాం. బస్ స్టాండ్ అయితే వస్తుంది. అంబాల బస్ స్టాండ్ నుంచి మనం రైట్ తీసుకుంటే హన్మకొండ, భీమారం, ఎర్రగట్టు గుట్టకి అయితే వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ పర్కాలకి అయితే వెళ్తుంది. మధ్యలో అయితే రోడ్ వర్క్ జరుగుతుంది అని చెప్పి మనం అయితే ఇప్పుడు ఇదంతా తిరగాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా మీరైతే ఎంత లాంగ్ నుంచి అయితే వస్తున్నామో. ఈ పాటికి ఎప్పుడో మనం అయితే హన్మకొండకి అయితే పోవాలి. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఆ రోడ్ వర్క్ జరుగుతుంది అని చెప్పి ఇట్లకెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే అయితే మనకైతే ఇక్కడ కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లో బంక్ కూడా ఉంటుంది. నియర్ బంక్ అంటే ఇక్కడ అమ్మాల విలేజ్ పక్కన అయితే బంక్ ఉంది. మీరు ఎవరైనా వచ్చినా కూడా దగ్గరలోనే బంక్ ఉంది. ఇలాంటి ప్రాబ్లం అయితే ఎర్రగడ్డ గుట్టకి అయితే వచ్చేసినాం. ఇదే ఎర్రగడ్డ గుట్ట, భీమవరం, హన్మకొండ, వరంగల్ ఎంట్రింగ్ లో అయితే ఉన్నాం. ఇప్పటి నుంచి అయితే ఇక ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అందరి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మరి ఎట్లకి వచ్చేది తెలియదు. స్లోగా పోయి నిమ్మలంగా చూడండి. రోడ్లు ఈ టైంలో పాపం ప్రైవేట్ వెహికల్స్ కి అయితే కిరాయిలు దొరికేది. గవర్నమెంట్ వెహికల్స్ లోకి ఎందుకంటే మొత్తం ఫుల్ రష్ ఉంటుంది. ఎవరు ఎక్కడికి మోసం మర్రది. మొత్తం బస్సులలో ఫుల్ ప్యాక్ వేస్తారు. ఇదే మన ఎర్రగడ్డ గుట్ట ఎంట్రింగ్. చూడండి అక్కడ ఏకశీల స్కూల్ అని చెప్పారు మనకు. ఏకశీల స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ స్కూల్ కాదు స్కై స్కూల్ అంటారు అని చెప్పి అన్న వాళ్ళు మళ్ళీ రివర్ తీసుకొని బండి అయితే మనం ఎర్రగడ్డ గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం.
ఆగమాగం చేస్తారు వీళ్ళు మనని. ఇక్కడ మనమైతే లెఫ్ట్ క్రాస్ అయితే హన్మకొండ కరీంనగర్ రైట్ సైడ్ లా, హుజరాబాద్ కూడా రైట్ సైడ్, హన్మకొండ లెఫ్ట్ సైడ్ లా. ఇప్పుడు ఇక్కడ చూడండి బస్సులు ఎంత ఘోరంగా ప్యాక్ అయినాయో. ప్రైవేట్ బస్ ఇది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం ప్రైవేట్ తోటే నడిపిస్తుంది. అందరు రోడ్ల పైకి అయితే వచ్చేసి ఉన్నారు పాపం. బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎంట్రింగ్ లో అయితే ఉన్నాం సిటీలో. ఇది అదే అనుకుంటా. ఇది అదేనా? పేరుకు స్కూళ్ళు చూస్తే మొత్తం మట్టి రోడ్లు. కటకట అండి బండి. గ్రేసింగ్ చేయాలి హైవే పోయినాక, మంచిగా మెయిన్ రోడ్ పోయినాక గ్రేసింగ్ చేయించుకుంటే ఎలాంటి సౌండ్ అయితే రావు మన బండికి. మనమైతే ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే బండి అయితే సైడ్కి పార్క్ చేసుకున్నాం. పార్క్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. బస్సులకైనా దేనికైనా పెట్టేసుకుందాం బండి. ఇదే స్కై స్కూల్ చూడండి. ఇంతవరకు అయితే రాలేదు. ఇక్కడ అకాడమీ కూడా ఉందట. ఏంటిది మన ఎయిర్ ఫోర్స్, అలాగే ఇండియన్ ఆర్మీ అకాడమీ. అంటే మనకు ఆల్రెడీ మళ్ళీ రిటర్న్ అయినాం. ఎక్కడికంటే మన తొర్రూరు నుంచి మళ్ళీ టేక్వన్లోకి అయితే రిటర్న్ అయినాం ఫ్రెండ్స్. చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనం వర్ధన్నపేట దాటుతున్నాం తొర్రూరు నుంచి. నెక్స్ట్ దగ్గరపట్ల ఉంది అయితే ఐలోని జాతర. ఐలోని దాటిన వెంటనే మనకైతే హన్మకొండ స్టార్టింగ్ అయితే ఉంటుంది. పిల్లందు అయితే దాటుతున్నాం. రోడ్ల పొండ బాగా ట్రాఫిక్ ఉన్నది. ఎందుకంటే ఇవాళ హాలిడేస్ అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మన కాలేజ్ వాళ్ళకైనా స్కూల్ వాళ్ళకైనా హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి రోడ్ల మీద ట్రాఫిక్ అయితే బాగుంది. మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదైతే ఇక్కడ రైట్ సైడ్ లో పోతే కలేడా ఊరు అని చెప్పి ఇప్పుడు చిన్న ఊరు అయితే ఉంటుంది. కల్లా ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. 3 వరకు అయితే మేము ఇంటికాడ చేరాలని చెప్పి అనుకున్నాం. కాకపోతే మరీ లేట్ అయింది టైం అయితే. ఇప్పుడు ఆల్రెడీ 3:34 అవుతుంది. మేము పోయేసరికి అయితే 6-7 అవుతుంది. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ట్రాఫిక్. ఇప్పుడు మనం ఏంటంటే ఓవర్టేక్ చేద్దామన్నా కూడా కరెక్ట్ లేదు ప్లేస్. లారీలు బాగున్నాయి. లారీలు అయితే బాగా నడుస్తున్నాయి. ఖమ్మం నుంచి కోదాడ నుంచి విజయవాడకి అయితే బాగా నడుస్తున్నాయి. మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఆటోలలో కూడా పాపం పిల్లల్ని తీసుకొని పోతున్నారు. చూడండి ఆటోలలో కూడా మొత్తం బాక్సులు వెనుక కట్టుకొని ఆ విధంగా అయితే పాపం ఇంటికైతే వెళ్ళిపోతారు. ఎందుకంటే బస్సుల సౌకర్యం లేక బస్సులలో అందరూ ఫుల్ అయిపోయారు. జనాలు అనేటోళ్ళు బస్సులలో పట్టకుండా అంతకంటే మించి ఉన్నారని చెప్పి బస్సులు ఎన్ని ఇచ్చినా సరిపోవు అని చెప్పి పాపం గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ మన దుర్గమాతలు అయితే ఇంటికైతే వెళ్తున్నాయి. చూడండి ఎందుకంటే ఫెస్టివల్ అయితే దగ్గరికి వచ్చింది కదా ఫ్రెండ్స్. అందుకే మన దుర్గమాతల్ని కూడా ఆల్రెడీ కొంటారు. లెఫ్ట్ సైడ్ లో శ్రీరామ్ ఫైనాన్స్ కన్సల్టెన్సీ అంటే మన పాత బండ్లు గుంజుకొచ్చిన బండ్లన్నీ వాళ్ళు వేస్తారు. చూడండి పాత వెహికల్స్ అన్ని మనకు కనబడతాయి. అందులో ఆర్టీఓ వాళ్ళు అయితే పట్టుకున్న వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ వచ్చేసి ఇదే కన్సల్టెన్సీలు అయితే ఉంటాయి. మనకు సాటర్డే యార్డ్ ఉంటుంది. పర్ మంత్కి ఒక సాటర్డే యార్డ్ ఉంటుంది. ఆ యార్డ్లో అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి వాగ్దేవి కాలేజ్. రైట్ ఈ డివైడర్ కొంచెం క్రాస్ అయిన వెంటనే రైట్ సైడ్లో అయితే బొల్లిగుంట వాగ్దేవి కాలేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మన వరంగల్ ఎంట్రింగ్లో కొంచెం మంచిగా కనబడాలని చెప్పి పాత కాలంలో ఎట్లున్నాయో దర్వాజలు అలాంటి దర్వాజలు అయితే పెడుతున్నారు. కొంచెం మనం ముందు పోయినట్టయితే వాగ్దేవి కాలేజ్ ఉంటుంది. బయట అయితే వాగ్దేవి వాళ్ళు మనం అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఐలోనికి వెళ్ళి దారి అయితే దాటేసాం. ఇది మనకు వచ్చేసేది వరంగల్. ట్రాఫిక్ చూడండి ఎంత ఘోరంగా ఉందో ట్రాఫిక్. మధ్యలో చేపెడితే మనం ఎటు పోవాలి, ఆయన ఎటు పోవాలి.
అట్లే ఆగమాగం చెప్తాడు బైక్ వాళ్ళు. ఇప్పుడైతే మనం మామనూరు క్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ వచ్చేది మామనూరు క్యాంప్. ఆ క్యాంప్లో ఏంటంటే మనం స్టార్టింగ్లో చిన్న మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మనకు అలా ట్రైనింగ్ అయితే ఇస్తారు. మామనూరు క్యాంప్లో కొంచెం అడవిలాగా ఉంటుంది. దాని ముందు అయితే మనకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడే అవకాశం అయితే ఉంది. చూసిరంట గవర్నమెంట్ వాళ్ళు, చూసిరు కానీ అక్కడ వేయాలా వద్దనే డౌట్స్ తోటి ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ క్యాంప్ సిన్సియర్గా సీనియారిటీ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. మనకు అప్పుడప్పుడు ఐలోని జాతరకు వస్తా అంటే కనిపిస్తారు. వాళ్ళ ఆ కన్సల్టెన్సీలో కూడా అలాగే ఆ కన్సల్టెన్సీలో వెహికల్ పెట్టి పక్కకు పెట్టి అయితే ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆయిల్ ఏమన్నా కొంచెం గడ్డగట్టి వాటికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎప్పుడన్నా మంత్లీ 1 డే అంటే సెకండ్ సాటర్డే రోజు అయితే మనకైతే అవి వేలం పాట అనేది వేస్తారు. మనం వచ్చి ఒక 10,000 కట్టి డీడీ మనకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఆ నచ్చిన వెహికల్ తీసుకున్న తర్వాత అయితే ఆ వెహికల్లో ఒక 10,000 రూపీస్ మనకైతే తక్కువ వేసి తీసుకుంటారు. మనం ఏం తీసుకోకుండా 10,000 వాళ్ళకే. ఇదే మామనూరు క్యాంపు. ఇంతకు ముందు చెప్పా కదా మీకు. చూడండి పోలీసు వాళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ట్రాఫిక్. ఏదో ప్రాబ్లం అయితే ముందు జరిగే ఉంటుంది. వాళ్ళు ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు. అయితే చిన్న యాక్సిడెంట్ ఏమైనా కావచ్చు. మనం వెళ్ళేసరికి అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు స్పాట్లో తీసేస్తారు వాళ్ళు. పక్కనే లారీ వాళ్ళు అయితే పార్క్ చేస్తారు ఎరుకుటంలో. పడ్డదిరా, షార్ట్ పడ్డదిరా, మళ్ళీ వేస్తాడు. బట్టాబార్ ఎట్లుంటుంది తెలుసుగా నీకు. దాని కిందికి ఎట్లా పోతావు. అయితే మనలో అయితే బట్టల బావి నుంచి పోదామంటారు. బట్టల బావి నుంచి ట్రాఫిక్ అయితే బాగుంటుంది. ఇట్లయితే ఎలాంటి ట్రాఫిక్ ఉన్నది అని చెప్పేసి ఇట్లకెళ్ళి అయితే మనం వెళ్దామని చెప్పి వస్తున్నాం. మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే చూసాం కదా ఫ్రెండ్స్, బండి అయితే మొత్తం కాలిపోయింది లారీ. పాపం ఆ డ్రైవర్కి అసలు ఏమైందో, ఎట్లా వైరింగ్ షార్ట్ అయిందో మరి ఏమైందో తెలియదు. మొత్తం అయితే బండి అయితే మొత్తం కాలిపోయింది. మనం చూసాం కదా మార్నింగ్ పోయేటప్పుడే రిజర్వేషన్లో ఉన్నా కానీ, కాకపోతే కరెక్ట్లీ వీడియో అయితే సరిగ్గా రాలేదని చెప్పి ఇప్పుడైతే మీకు వీడియో చూపించినాం. హన్మకొండ దగ్గరకి అయితే వచ్చేసినాం. హన్మకొండ సిటీనే ఇది. కొంచెం రోడ్ మిస్టేక్, ఎందుకంటే ఏమైందంటే మనకు మార్నింగ్ అయితే వెళ్ళేటప్పుడు అంతా కరెక్ట్గా అయితే చూసుకోలేదు. అందుకని చెప్పి కరెక్ట్గా వచ్చేసాం. ముందైతే మనకైతే ఒకటి బ్రిడ్జ్ ఉంటుంది. చెప్పా కదా మార్నింగ్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది అని చెప్పేసి. ఆ బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది. చనిపోయిన బాడీకే ట్రీట్మెంట్ చేసుకుంటా డబ్బులు వసూలు చేశారని చెప్పి అన్నారు కదా. అదే మెడికేర్ హాస్పిటల్. చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్నే డాక్టర్లు అయితే మనకడ డబ్బులు పటాయిస్తారు. ఇక్కడైతే మనం బ్రిడ్జ్ అయితే కొత్తగా కడుతున్నాడు. అంటే ఫస్ట్ 1 వే ఉండే, ఇప్పుడు 2 వేస్ అయితే జరుగుతున్నాయి. తర్వాత అయితే ఇటు మొరం పోసి మంచిగా నీట్గా ఇక్కడైతే బండ్లు పాసింగ్ అయితే మంచిగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. చూడండి బ్రిడ్జ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ అబ్దుల్లాద్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. మనకి రైట్ సైడ్ అయితే జూ పార్క్ ఉంటుంది. పార్క్ అయితే ఇక్కడే ఉంది. లోపలైతే వివిధ జంతువులు అయితే ప్రతి ఒక్క జంతువు అయితే లోపల ఉంటుంది. మీరు ఎప్పుడు నచ్చినప్పుడు అయితే లోపలికి చూడండి. 20 రూపాయలు టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళి చూడండి. మనం ఇంకో కొంచెం ముందు పోతే మన ఎడిటర్ విన్ను అయితే మెన్ను కాలేజ్ అయితే ముందు ఉంటుంది. న్యూ సైన్స్ కాలేజ్ అయితే ముంగట ఉంటుంది. ఇక్కడ అదరాత్ ఇక్కడ సిగ్నల్ అయితే పడ్డది.
మనం ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ బాగుండేసరికి మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ. అస్సలు అట్లకెళ్ళి తిరిగిపోవాలి, కానీ ఇక్కడైతే ఇక బాగా ఉందని చెప్పేసి ఇట్లకెళ్ళి అయితే ఎన్నో జరుగుతుంది. ఇక్కడనే మన డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే ఇక్కడే ఉంటుంది. హనంకొండ మన డిస్ట్రిక్ట్ కోర్టు ఇక్కడ దగ్గరనే. మళ్ళీ మనం ముందుకు వెళ్ళిందంటే మనకు బస్ స్టాండ్, హన్మకొండ బస్ స్టాండ్. అన్ని దగ్గర దగ్గరే ఉంటాయి ఇక్కడ. మనం డైలీ చూస్తున్న తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. రైట్కి వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ అయితే దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఫ్లవర్స్ అయితే అన్ని మనకైతే హన్మకొండ ప్రతి ఒక్క ఫ్లవర్ అయితే దొరుకుతుంది. ఏది మన పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతున్నారు. ఇక్కడైతే మన పబ్లిక్ గార్డెన్, రైట్ సైడ్ లో అయితే పబ్లిక్ గార్డెన్. హన్మకొండ మొత్తం ఇక సాయంత్రం 4-5 అయిందంటే వచ్చి అందరు ఇల్లే కూర్చుంటారు. ఇక ఇదైతే వన్ షాపింగ్ మాల్. రైట్ సైడ్ లో వన్ షాపింగ్ మాల్, లెఫ్ట్ లో మన కొత్తగా అయితే పెద్దమూరి కట్టుతున్నారు, కట్టేశారు ఆల్రెడీ. ముందైతే మన పెద్దమూరు ఉంది. పెద్దమూరు కూడా ఆల్రెడీ కట్టడం అయితే అయిపోయింది. చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ చేశారు. మొన్నట్రాగా కన్స్ట్రక్షన్స్ లోనే ఉంది. ఇక దసరా వచ్చేస్తుంది కదా, మనకు ట్రాఫిక్ అయితే బాగుంటుందని చెప్పి తొందర అయితే కట్టించి ఓపెన్ అయితే చేశారు. ముందైతే మనకు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది చూడండి, రైట్ సైడ్ లో. ముందు సిఎంఆర్ షాపింగ్ మాల్. ఎర్టిగా 3276 మన ముందే వెళ్తుంది. ఇక్కడైతే మంచిగా బండి నీట్గా అయితే క్లీన్ చేస్తారు. గ్లాసు వాళ్ళకైతే ఒక 10 రూపాయలు ఇచ్చేద్దాం. వాళ్ళకైతే ఒక 10 రూపాయలు ఇద్దాం. ఎందుకంటే మనకు ముందు చీకట్లో అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకోకపోతే ఇట్లా ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, వీడియో కూడా క్లారిటీ ఉంటుంది. ట్రాఫిక్ బాగుంది ఇక్కడ. ఎందుకంటే ఇవాళ ఫస్ట్ బతుకమ్మ కాబట్టి, ఇవాళ మరి రేపు నాకు కూడా తెలియదు, ఫస్ట్ బతుకమ్మ కాబట్టి ఫ్లవర్స్ తీసుకోవడానికి అయితే అందరూ వచ్చేసారు. ఇప్పుడు మనకు కొంచెం దూరంలో అయితే మనకు 100 ఫీట్స్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. హండ్రెడ్ ఫీట్స్ రోడ్ ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నాము. 100 ఫీట్స్ రోడ్ ఎక్కినాక రైట్ సైడ్ అయితే వంగపాడు నుంచి డైరెక్ట్ పర్కాల్, వంగపాడు నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ పర్కాలకి అయితే వెళ్ళిపోతుంది.
మా ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక చూడండి ఇక్కడే మాది. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ తిరిగిందంటే స్టేట్ టు స్టేట్ 30 కిలోమీటర్స్ అయితే మా ఏరియాకి వచ్చేసినట్టే. పొప్పడి పళ్ళు అయితే అమ్ముతారు. పొప్పడికాయ తోట అయితే ఉంది ఇక్కడ. మనం ఏంటంటే ఇట్లా రెడ్డిపురం నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇది సింగిల్ లోడే ఉంటుంది. ఇంకో 1 కిలోమీటర్ అయితే డబల్ లోడ్ అయితే ఎక్కేస్తాం.